హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు. మనీ మంత్ర 2 ఎపిసోడ్ 104. వచ్చేటప్పుడు ఏమీ తీసుకురాలేదు, పోయేటప్పుడు చిల్లి గవ్వ కూడా తీసుకుపోలేము. ఇదే కదా మన ముసలి వాళ్ళు 1-10 సార్లు మన చెవిలో నూరిపోస్తుంది. ఎంత పెద్ద అబద్ధం ఇది! మన ప్రవచనల కర్తల భవిష్య కూడా మీరు చేతకాని వారిని పరోక్షంగా నొక్కి చెప్తున్నట్లు లేదు. వారి భవిష్యం ప్రకారం శరీరం నుండి ఆత్మ విడిచిపెట్టినప్పుడు, మనిషి జీవించి ఉన్నప్పుడు దేన్నైతే ఎక్కువగా ఆలోచన పరంగా పట్టుకుంటామో అవే ప్రత్యేక వాసనలన్నీ అవి తరువాత జన్మలో కూడా ఆత్మలతో అనుసరిస్తాయని కదా అర్థం. మరి ఈ వాసనలను మనమే మనకు కావాల్సినట్టుగా మార్చుకుంటే పోలా, పదే పదే కాకసిన ఆలోచనలు వాసనలుగా మారి తరువాత జన్మలోకి మోసుకెళ్తున్నామని అర్థం. ఒక ఆలోచన వాసన, అది డబ్బు, సంపద, సమృద్ధితో కూడినదైతే ఖచ్చితంగా ఈ జన్మతో పాటు వచ్చే జన్మలో కూడా మనం ధనవంతులమే కదా. నిజానికి చేతనాత్మక మనస్సు, కాన్ఫియన్స్ మైండ్ ద్వారా మన చేసే ఆలోచనలు, చర్యలు మనల్ని అనుసరించవు. మన సుప్త చేతనాత్మక మనస్సు, సబ్ కాన్షియస్ మైండ్లో దీక్షగా చేసే కాంక్షలు, కోరికలు తప్పకుండా మనల్ని అనుసరిస్తాయి. ఇక సృజన చేతనాత్మక మనస్సు, శుభ్ర కాన్ఫియన్స్ మైండ్లో జరిపే ఆలోచనలు భౌతిక విషయాలకు అతీతంగా డబ్బు, సంపదకు మించి అలౌకిక జగత్తుకు సంపాదించినవి అయి ఉంటాయి. మనం దాచుకున్న బ్యాంకు నుండి చిల్లి గవ్వ కూడా తీసుకుపోలేకపోవచ్చు. కానీ మన సుప్త చేతనాత్మక మనస్సులో కన్నా కలలు, అదే డిపాజిట్ చేసిన డబ్బు, సంపద, ఐశ్వర్యం అనే కోరికలను మాత్రం విత్డ్రా చేసుకొని వచ్చే జన్మలోకి తీసుకుపోగలం. అంటే వచ్చేటప్పుడు గత జన్మ తాలూకు తీవ్ర కాంక్షలను పుంజుకున్న శక్తి ఈ జన్మలోకి తీసుకొచ్చాము. ఈ జన్మలో వాటి సమయం వచ్చినప్పుడు కోరికలు తీరుతున్నాయి. పోయేటప్పుడు మరిన్ని సామర్థ్యాలను, కోరికలను, శక్తులను వచ్చే జన్మలోకి తీసుకుపోతున్నాము. కాబట్టి వీలైనంత శక్తిని వినియోగించి విలాసవంతంగా మీ సబ్ కాన్షియస్ మైండ్లో గొప్ప గొప్ప ఆలోచనల ద్వారా గొప్ప గొప్ప కళలను, డబ్బుని, ఐశ్వర్యాన్ని, అధికారాన్ని డిపాజిట్ చేయండి. విత్డ్రా ఎప్పుడైతే చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. అర్థమైందా ఫ్రెండ్స్? మీ మైండ్లో ఎలా నింపుతారంటే మీ జీవితం గురించి పదే 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 ఏదైతే ఆలోచిస్తావో నీ జీవితం కూడా అదే విధంగా పెడుతుంది. అర్థమయ్యిందా ఫ్రెండ్స్? ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి మనస్పూర్వకంగా థ్యాంక్ యూ సో మచ్.